హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట అమ్మే ముంత మసాలా ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. పిల్లలకి చక్కగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి రెడీగా చేసి పెట్టేసుకోవచ్చు 2 సెకండ్స్లో అనమాట. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది అన్నమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్గా మనం ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక లెమన్ అనమాట చక్కగా క్లీన్ చేసేసి పెట్టుకోండి. వాటిని చక్కగా సన్నగా కోసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాము పక్కకి. అంటే కలుపుకోవడానికి మనం ఈజీగా ఉంటుంది అనమాట. చిన్న చిన్న ముక్కలు కోసేసుకోండి ఇలా. అలానే టమాటా కూడా కోసేసుకోండి, అవి కూడా చిన్న సన్న ముక్కల్లాగా. నేను ఎక్కువగా ఇంట్లోనే చేస్తాను, ఎప్పుడన్నా బయట తెచ్చుకుంటాం కానీ మరమరాలు ఇలా తీసుకొచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. పిల్లలు వచ్చేసరికి చక్కగా పెట్టేస్తాను. గుళ్ళు కూడా ముందు వేపేసి పెట్టేసుకోండి. మీరు దీంట్లో కావాలంటే పుట్నాలు, చాలామంది పుట్నాలు వేసుకుంటారు, కారపూస, బూందీ అలా బయట కూడా వేస్తారనమాట. సో నాకైతే అవి అవైలబుల్ లేవు, ఉన్న వాటితోటే నేను చేస్తున్నాను అనమాట. టమాటా కూడా కోసేసుకోండి, అవి కూడా చిన్ని చిన్ని ముక్కలు కోసుకుంటే ఉల్లిపాయలాగా తగులుతూ ఉండి చక్కగా కమ్మగా ఉంటాయి అన్నమాట. కారపూస ఉంటే కారపూస, కార్న్ఫ్లెక్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఇంట్లోనే బజ్జీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. సో బజ్జీ లేకుండానే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఉన్న వాటితోటే. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది అనమాట. కొత్తిమీరని కూడా కోసేసుకోండి. కొంతమంది చాలామంది ఏంటంటే దాన్ని ఏమంటారు, ఉల్లిబొందు అంటారు కదా, దాన్ని కూడా వేసుకుంటారు. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఉల్లిబందు. నేనైతే స్కిప్ చేస్తాను ఉంది కానీ మా పిల్లలు తినరు అనమాట దీంట్లో, అందుకని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ముందు మరమరాలు వేసేసుకున్నాము. మామూలుగా మనకి షాప్లో అమ్ముతారు కదండి, దాంట్లో తెచ్చేసుకుంటే ఒక ప్యాకెట్ సరిపోతుంది. నేనైతే హాఫ్ వాడేసాను ముందుగా. ఇప్పుడు ఏంటో ఇంకో సగం నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. హాఫ్ అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేటప్పుడు చక్కగా చేతితో చిన్న చిన్న ముక్కలు అవడానికి చేతితో ఇలా అనుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. తర్వాత వచ్చేసి నేను పిల్లలు తింటారు కదా అనేసి పచ్చిమిర్చి వేయలేదు, మళ్ళీ తింటా ఉంటే మండుతుంది అనేసి కొత్తిమీర వేసేసుకున్నాను. మళ్ళీ పిల్లలు తిన్నారనుకోండి మా అంటూ ఉంటుందని ఇంకా తినడం మానేస్తారు. నేను మిగిలిన కూడా ప్యాకెట్లో వేసేసుకున్నాను మొత్తము. ఎక్కువ ఆల్మోస్ట్ ఇంట్లో తయారు చేస్తాను, కానీ ఒక్కొక్కసారి అయితే బయట తెచ్చుకుంటామండి పిల్లలకి. ఇవైతే కలిపేసుకున్నాం. అన్నీ ముందు మిక్స్ చేసుకోండి, చేతితో కలుపుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో కలుపుకోవచ్చు. ఎందుకంటే గరిటెతో కలిపిన దానికంటే చేతితో చేసింది టేస్ట్ బాగా వస్తుంది అంటారు. సో ఇప్పుడు మనకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి, అలానే కారము. దీంట్లో చాట్ మసాలా అవన్నీ వేస్తారు కానీ నేను వేయలేదు. చాట్ మసాలా అవన్నీ పిల్లలు తింటారు కదా అనేసి నేను వేయలేదు. కారం వేసాను, అలానే నిమ్మకాయ అంటే పులుపుకి సరిపడా, దానికి సరిపడా పట్టిందంతా వేసేసి కలుపుకుంటే గింజలు తీసేసి వేసేసుకుంటే సరిపోతుంది. హాఫ్ లెమన్ అంటే చూడండి, హాఫ్ లెమన్ పడుతుందా ఫుల్ పడుతుందో చూసి. పెద్ద నిమ్మకాయ అనుకోండి హాఫ్ అయితే సరిపోతుంది. బాగా గజ నిమ్మకాయ అంటారు కదా, అదైతే హాఫ్ సరిపోతుంది. మామూలుది అయితే 1 లెమన్ అయితే సరిపోతుంది మీకు. నేనైతే 1 లెమన్ వేసేసుకున్నాను, ఒక నిమ్మకాయ వేసేసుకున్నాను ఫుల్. ముందుగా వేపు పెట్టుకున్నాను అనమాట వేరుశనగ గుళ్ళు. చాలామంది పుట్నాలని ఇవన్నీ వేసుకుంటారు, నేను మట్టి ఓన్లీ గుళ్ళే వేసుకున్నాను. కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు కలుపుకున్నాము, కారం పడుతుంది చక్కగా. చేతితో కలిపితే ఫస్ట్ గరిటతో అవన్నీ వెజిటేబుల్స్ కలవడం కోసం కలిపాను. ఇప్పుడు చేతితో కలిపేసుకుందాం మొత్తము. మా మమ్మీ అయితే అండి మాకు వర్షం పడగానే చక్కగా పూరీలు చేసేదండి. పూరి చపాతీ చేసి దాంట్లో కోడిగుడ్డు పొరకు చేసేది. బాగా వర్షం పడితే చాలు మళ్ళీ చపాతీలని కట్ చేసి చిన్న చిన్న స్క్వేర్ షేప్లో చేసి పాకంలో వేసేది. మళ్ళీనేమో అలా కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చేది. చాలా వెరైటీస్ చేసేది మా అమ్మ. అవన్నీ తీపి జ్ఞాపకాలు అనమాట.
అమ్మ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడు తెలిసిద్ది అంటారు కదా, మాకు కూడా అంతే అండి. ఉన్నప్పుడు నాకు ఏం తెలియలేదు, లేనప్పుడు ఆ విలువ వాల్యూ అనేది తెలిసిద్ది. మనిషి ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు. ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకోండి, బాగా కలుపుకోండి. నాకైతే కారం సరిపోతే లైట్గా వేసుకుంటున్నాను నేను, కొంచెం చాలు, పిల్లలు తింటారు కదా. అది కొంచెంసేపు ఆగిన తర్వాత ఏంటంటే కలర్ చేంజ్ అయ్యిద్ది. అవి ఏంటంటే బాగా చిన్నగా మనం కలిపే కొద్దీ అంత మనరాలు చాలా కొంచెం అయిపోతాయి. అలానే గట్టిగా పిసికేయకండి, అంత పిసికితే కొంచెం బాగోదు, బాగుంటుంది కానీ బాగా పిసికేస్తే మరీ ఇదిగా అయిపోతుంది అనేసి నేను అలా కొంచెం అలా కలిపాను. కానీ బాగా పట్టింది ఉప్పు కారం, కొంచెం లైట్గా కారం తగ్గిందని నేను వేసుకున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని పిల్లలు వచ్చేసరికి మీరు స్పూన్ వేసేసి పొట్లాల్లో కట్టేసి ఇచ్చేసేయండి. నేనైతే ఇప్పుడు పొట్లాల్లో కట్టను, మా పిల్లలు వచ్చిన తర్వాత వచ్చేస్తారు ఒక 10 మినిట్స్లో. పొట్లాల్లో కట్టేసి ఒక స్పూన్ వేసేసి ఇస్తానమాట. చెక్క స్పూన్లు ఉన్నాయి ఇంట్లో, ఆ చెక్క స్పూన్ వేసేసి ఇచ్చేస్తాను, తినేస్తాను. ఇదైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ వంటల ద్వారా మీకు తెలియజేయాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఇలానే వంటలన్నీ నేను మీకు చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.